హలో అండి, ఈరోజైతే చేపల కూర వండుతున్నానండి. ఈరోజైతే చేపల కూర వండుతున్నానండి. మసాలాలండి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, మిరియాల పొడి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటారండి. కారం, ధనియాల పొడి అండి, చేపల మసాలా, దాల్చిన చెక్క పౌడర్. ఓకేనండి, ఇవైతే చేపలు. ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నామండి. తక్కువ వండుతానండి, మా బాబు ఉన్నారు, ముప్పేనండి. ఓకేనండి, ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి. అయితే ఆయిల్ వేసుకున్నామండి. అయితే కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నానండి, కరివేపాకు కూడా వేసుకుంటానండి. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందామండి. అలా వేయవద్దండి చేపల కూర. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకున్నామండి. తర్వాత మసాలాలు వేసేసుకున్నామండి. మసాలాలు వేసుకుని చింతపండు అయితే పేస్ట్ అయితే ఇలా వస్తుందండి. చింతపండు అండి ఇదైతే చింతపండు. ఇప్పుడైతే మసాలాలు వేసుకున్నామండి. వేసుకున్నాక టమాటాలు గుజ్జు చేసుకున్నామండి. పేస్ట్ ఇలా చేసుకున్నాను. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చింతపండు గుజ్జు వేసేసుకున్నామండి, ఒక స్పూను. కదండి, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందామండి. నిమ్మరసం అండి ఇది. అయితే చేపల మసాలా అంతా ఇలా వచ్చింది కదండి. ఇప్పుడైతే చేపలు వేసుకుందామండి. ఇప్పుడైతే చేపలు వేసుకుందామండి. చేపలు బాగా పట్టిలాగా ఇలా కలుపుకోవాలండి ఫస్ట్ అని. తర్వాత కలపకూడదు, విడిపోతాయి. కొంచెం ఉడికినాయంటేని అందులో ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి, ఫాస్ట్గా విడిపోతాయండి. ఇప్పుడే కలిపేసుకుని తర్వాత కలపకూడదు. అయితే కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నామండి. నేను అన్నిట్లోకి వేడి వాటర్ వేసుకుంటానండి. వాటర్ వేసుకుంటాను, అప్పుడే టేస్ట్ వస్తుంది.
కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే చేపల కర్రీ చూద్దామండి. ఇలా తిప్పుకోవాలండి. కర్రీ అయితే అలా అయింది కదండి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి కొద్దిగానే. ఓకేనండి. నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. బాయ్ బాయ్ అండి.